నాడు అశోక్ నగర్ లో యువత ఓట్ల కోసం పడిగాపులు పడిన రాహుల్ గాంధీ నేడు అదే నిరుద్యోగ యువతను అక్రమ అరెస్ట్ చేయిస్తున్నాడని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నాడు ప్రజాపాలన మా ఏడో గ్యారంటీ అని ప్రగల్భాలు పలికారని ధ్వజమెత్తారు. నేడు ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చేలా ప్రజా సంఘాల నాయకుల నిర్బంధాలా అని ప్రశ్నించారు. మాటల్లో ఏ మార్పు, చేతల్లో అణిచివేత, ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు నైజమని విమర్శించారు హరీష్ రావు. రాహుల్ గాంధీ వచ్చిండు పోయిండు, ఇంకెందుకు చెప్పండి. ఇప్పుడు వచ్చిండు రాహుల్ గాంధీ గారిని 14 మంది వచ్చినారు నిరుద్యోగులు. కనీసం రేవంత్ రెడ్డి గారు వినతి పత్రం కూడా తీసుకోవట్లేదు. వినతి పత్రాలు కూడా తీసుకోవట్లేదు. రాహుల్ గాంధీ గారిని అడ్డుకుంటామని కాదు, రాహుల్ గాంధీ గారిని ఇట్లా ఉంది, ఇంతమంది నిరుద్యోగులు చనిపోతున్నారు, ఇక ముందు నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే, ఇక ముందు నిరుద్యోగులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దంటే రాహుల్ గాంధీ గారు స్పందించి మాకు ఒక హామీ ఇస్తే మేము ఇది చేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న అంటారు నేను ఒక షాడిస్ట్ వ్యక్తిని, వాళ్ళు బాధపడుతుంటే కూడా నాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది వీడియోలు చెప్పింది. ఆయనకు చెప్పినటువంటి పరిశ్రమ దగ్గర నేను స్నేహితులకు టికెట్ తీసుకొచ్చి